హాయ్ ఎవన్ వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. చాలా రోజుల తర్వాత తినాలనిపించిందని చెప్పి ఫిష్ తెప్పించుకుని ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సండే స్పెషల్. ఫస్ట్ అయితే ఫిష్ని క్లీన్గా అయితే మొత్తం చేసుకుని వాష్ చేసుకుంటున్నాను. ఆ ఫిష్ని అయితే ఒక ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నా. తర్వాత వీటిని అయితే మొత్తం పీసెస్ కింద అయితే లైట్గా సైడ్స్ కట్ చేస్తున్నాను మసాలా పట్టడానికి. నేను చూపించిన విధంగా అయితే మొత్తం అయితే కట్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం బాయిల్ అవుద్ది. చాలా టేస్టీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయ, లవంగా, లాలిక్కాయ, జీలకర్ర, అల్లం, కొత్తిమీర అనేది పేస్ట్ చేసుకుంటున్నా మసాలా కోసం. దీన్ని అయితే మెత్తగా అయితే పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోండి. తర్వాత మొత్తం మన ఫిష్కి ఎంత పడద్దో అంత తీసుకోండి. నేనైతే ఫుల్ ఇప్పుడు వేసుకున్న క్వాంటిటీ అంత తీసుకుంటున్నా. కారం తగినంత, సాల్ట్ ఇది కూడా తగినంత, లెమన్ అంతే. నేను ఇంకేమి అవసరం లేదు. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోద్ది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఫిష్ని అయితే తెచ్చుకుంటున్నా. తర్వాత దానికి మొత్తం అంత మసాలా అయితే అప్లై చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువగానే మసాలా అప్లై చేయండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఆ కట్ చేసిన మధ్యలో కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా అప్లై చేసుకోండి. ఒక 10 minutes అయితే దీన్ని మ్యాగ్నేట్ చేస్తాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. తర్వాత రేక్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని రేక్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఆయిల్ అనేది కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని అయితే దీని మీద అయితే పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి, అప్పుడైతేనే బాగుంటుంది. లేకపోతే హై ఫ్లేమ్లో అయితే మాడిపోద్ది, అలాగే లోన కూడా ఉడకదు. అప్పుడు టేస్ట్ అనేది మనకు తెలీదు. మళ్ళీ నేను దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నా. మొత్తం రెండు వైపులా కూడా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఎమ్మీగా అయిపోయే చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.